ఆడపిల్లల మీద బ్లాక్ మెయిలింగ్ చేస్తూ ఆడపిల్లలను ఇబ్బంది పెట్టు ఫోటోలు తీసి ఇబ్బంది పెడుతున్న ఎవరైనా ఉంటే ఫోటోలు దయచేసి మీడియాకు రిలీజ్ చేయకండి. అది ఎవరికైనా టైం బాగాలేదు, ఎవరికైనా ఇలాంటి సంఘటనలు సమస్యలు రావచ్చు. ప్రధానంగా మీడియా ఇలాంటి వార్తలకు జీరో ప్రాధాన్యత ఇవ్వద్దు అనేది నా అభిప్రాయం, నా సూచన. నేను చూస్తుంటా అన్ని ఛానల్లో చూస్తుంటా రాత్రిపూట ఈ పలానా దగ్గర క్రైమ్ జరిగింది అని. మీడియా క్రైమ్ రిపోర్టర్స్ ని పోలీస్ శాఖకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడు కానీ స్టోరీస్కి వేయకండి దయచేసి. యాజమాన్యం మంచి పని చేస్తుంది. ఎక్కడెక్కడ క్రైమ్స్ జరుగుతుందో ఎలక్ట్రానిక్ మీడియా క్రైమ్స్ జరుగుతుందో ఆ క్రైమ్స్ పసి మీ రిపోర్టర్స్ దాన్ని ఐడెంటిఫై చేస్తున్నారు, చేసి పోలీసులకు ఇవ్వండి కానీ స్టోరీస్ వేయకండి. ఆడపిల్లలకు సంబంధించిన బలహీనతలో కూడుకున్న ఎలాంటి వార్తలు వచ్చినా దాని స్టోరీస్ టీవీలలో ఆలోచన చేయండి ఒకసారి. ఎలక్ట్రానిక్ మీడియా సంబంధించి యూట్యూబ్ ఛానల్స్ లో మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా పోలీస్ అధికారులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఆ వ్యక్తులను వాళ్ళు పాయింట్అవుట్ చేస్తారు, వాడిని శిక్షించాలా, వాడిని ఏం చేయాలా. డీజీపీ శివచంద్ర రెడ్డి గారు లేదా సిఐడి ఆఫీసర్ లేకపోతే సత్యనారాయణ ఆఫీసర్ వాళ్ళు చూసుకుంటారు అదంతా. నా సూచన, నేనేమి మీ మీడియా స్వేచ్ఛని మీడియా స్వతంత్రాన్ని శాసిస్తుంది, నేను జస్ట్ ఐడియా ఇస్తున్నాను. జగన్రెడ్డి ఈ వార్త ఈ మాట మాట్లాడుతున్నాడు అంటే దానికి ఒక అర్థం ఉంటుంది, గుర్తుగా మాట్లాడ. ఒక ఉంటుంది. కాబట్టి ఈరోజు నిన్న 3-4 రోజుల కింద సిఐడి అధికారి ఐపీఎస్ అధికారి శ్రీనగర్ తీసుకున్న నిర్ణయం కాంగ్రెస్ గవర్నమెంట్లో మంచి నిర్ణయం, మంచి ఆలోచన, మంచి నిర్ణయం. కానీ అధికారులు, పోలీసు అధికారులు దాన్ని బహిర్గతంగా చేయకుండా సీక్రెట్ ఆపరేషన్ చేసి అలాంటి క్రిమినల్స్ని ఏం చేస్తే బాగుంటుంది అన్నది సీక్రెట్ ఆపరేషన్ చేయండి. లా పరిధిలో ఉండాలనేది నా అభిప్రాయం. మళ్ళీ